అందరికీ నమస్కారం అండి. నా పేరు కొండయ్య. ప్రస్తుతానికి వచ్చేసి మన గంగోత్రి కంపెనీ వారి ప్రోడక్ట్ భూమాగ్జిన్ ను వాడిన రైతు వారి మిర్చి తోటలో ఉన్నాం. మరి వాళ్ళకు మనం డెమోన్స్ట్రేషన్ చేయించినాం గత వారం క్రితం. మరి ఏ విధంగా పనిచేసింది, ఎలా పనిచేసింది అనేది మనం స్వయంగా రైతును అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. సార్ నమస్కారం సార్. సార్ మీ పేరు చెప్పండి. నా పేరు హేమ, కేవలతండ, జంగిలిగుండ గ్రామం. ఇది వచ్చేసి మహబాజు మండలం, మహబాజు జిల్లా. మాది ఏమైంది జరిగిందంటే, ఇది భూమాగ్జిన్ వాడడం వల్ల ఇది నేను పొలానికి వాడాలి అని అక్కడ ఉంటే నేను తీసుకొచ్చి వాడాను. పొలానికి తీసుకొచ్చి వాడితే అప్పుడు మంచిగా వచ్చింది పొలం. అంటే ఎట్లా పిలకలు బాగా వచ్చిందా? పిలకలు వచ్చింది. గంట వచ్చేసి మంచిగా ఇప్పుడు నల్లదనం వచ్చి మంచిగా నాకు మంచిగా అనిపించింది. మంచిగా అనిపిస్తే దాన్ని ఇప్పుడు తోటలో వాడాలా వద్దా అని నాకు అదే డౌట్ ఉండేసరికి ఈ అబ్బాయి వచ్చేసి ఇది పైన ఫ్రై చేసుకుంటే ఇంకా బాగా వస్తుంది అని అంటే, నేను డౌట్ పడకుండా ఇక నేను దాని పనితనం చూసి ఏమన్నా కానీ అని ఒకసారి చేపిస్తే ఏమైందంటే మంచిగా స్ప్రే చేసిర్రు మీరు. ఇప్పుడు స్ప్రే చేస్తే ఏమైందంటే, స్ప్రే చేసి ఎన్ని రోజులు అయింది ఇప్పటి వరకు? ఈ ఆటికి వారం రోజులు దాటుతుంది. వారం రోజులు దాటితే అప్పుడు అట్లా ఉండకపోయేది. ఇది వర్షం తగిలింది, ఇక మంచిగా పాడు చేసినాక కొట్టి ఆయన పోయిండు. వర్షం తగిలింది, నీళ్లు కట్టకుండా ఇక అదే సైనింగ్ మంచిగా బ్రాంచెస్ వస్తుంది, కింది నుంచి పిలకలు వస్తున్నాయి. పిలకలు వచ్చేసి మంచిగా గ్రోత్ వచ్చింది. గ్రోత్ వస్తే ఇప్పుడు దాన్ని ఇంకా ఏం మందు కొట్టాలి ఏంది అని ఆలోచన రాకుండా, ఇప్పుడు భూమాగ్జిన్ వల్ల మీకు కొంచెం పచ్చదనం తీసుకోవచ్చింది, సైడ్ బ్రాంచెస్ రావడం జరిగింది, గ్రీనిష్ గా ఉన్నది, మంచి గుబుర్లు ఉంది మంచిగా. దాన్ని ఎవరైనా వాడుకోవచ్చు. నాతో పాటు మీ తోటి రైతులు అంటే మిరప తోటకి ఎవరైనా సరే పైన స్ప్రే చేసుకోవచ్చు. ఏం కాదు, దీంతో అసలు ఏం ఆలోచన ఏం లేదు, మంచిగా ఉన్నది, ప్రాబ్లం ఏం లేదు. నేను చేసినా కదా, దాన్ని ఏమైనా డౌట్ ఉంటుందా, ఏమైనా పండాక అవుతుందా, దీనికి రాలిపోతుందా అని అదే భయం ఉండే నాకు. అది ఏం లేకుండా మంచిగా ఉంది. ఏం కాదు, మంచిగా వాడుకోవచ్చు. అందరికీ నా సలహా మంచిగా. నేను ఇంకా ఏమైనా కావాలంటే నేను చెప్తాను ఆ మందు గురించి. ఇంకా నేను తోటలో వాడాను. ఫస్ట్ పొలానికి వాడటం జరిగింది, తర్వాత తోటలకు వాడటం జరిగింది. ఇంకో నెక్స్ట్ టైం ఏం చేస్తానంటే దుక్కిలో కింద వాడటం జరుగుతుంది నేను అనుకుంటున్నాను.